ఆనియన్ చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూద్దాము. హోటల్లో దొరుకుతుంది కదా చికెన్ ఘీ రోస్ట్, అదే విధంగా అదే ప్రాసెస్లో చేస్తాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎలా చేసుకోవాలి, టేస్ట్ మాత్రం హోటల్లో టేస్ట్ వచ్చేటట్టు చేసుకుందాం. సో ప్రాసెస్ మొదలుపెట్టే ముందు, నా పేరు రోహిణి కొట్యాడ. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి. చిన్న ఆనియన్స్ అయితే ఒక 3-4 తీసుకోండి. పెద్ద ఆనియన్స్ అయితే ఒక 2 ఆనియన్స్ సరిపోద్ది. ఒకటైతే ఏంటంటే ఈ ఫ్రై అంతటికి ఆనియన్స్లోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకునే కన్నా ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకొంచెం కారం ఎక్కువ కాస్తే ఇంకొక 2-3 ఎండుమిర్చిలు కూడా వేసుకోండి. ఎండుమిర్చి అనేది మీకు మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇందులోనే. ఆ తర్వాత చికెన్కి బాగా క్లీన్ చేసుకొని చికెన్ని ఉప్పు, కారం, పసుపు 3 వేసుకొని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందంటే చికెన్ లోపలికి ఉప్పు, కారం అన్నీ పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ తినేటప్పుడు చికెన్ కూడా ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా వెంటనే చికెన్ తెచ్చేసుకొని వండుకునే కన్నా ఎప్పుడు చికెన్ వండుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చికెన్ ఎంతసేపు నానితే దాని టేస్ట్ మనకి అంత బాగుంటుంది. చికెన్ టేస్ట్ ఎందుకంటే మనం ఏటేటి వేసి చికెన్ని నానబెడతామో దానివల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, చికెన్ నానబెట్టినప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ ఏం చేస్తుందంటే ఉప్పు, కారం, మసాలాలని పీల్చుకుంటుంది లోపలికి. అలా పీల్చుకోవడం వల్ల చికెన్ టేస్టీగా ఉంటుంది. సో అలా చికెన్ నానబెట్టేసి ఇలా కళాయి మీద పెట్టి కళాయిలో వేసుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే కొద్దిగా చికెన్ కలర్ మారేసి చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేసి చికెన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. మరీ మాడిపోయినట్టుగా వేపుకుంటానా బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు మనం ఇలాగా వేపుకుంటూ అలాగా 5-6 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ టైంలోనే వేసేసి వేపుతూ ఉండాలి. మాడి పెట్టుకుంటూ పెద్ద మంట పెట్టామంటే చికెన్ ఏటవుతుందంటే చికెన్లో ఆనియన్స్ ఇవన్నీ కూడా మాడిపోతాయి. కానీ చికెన్ అనేది బేగా ఉడకదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని చికెన్ని నెమ్మదిగా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుతుంటూ ఉండాలి. అప్పుడే మనకి చికెన్ లోపల వరకు కుక్ అవుతుంది. ఎప్పుడైతే చికెన్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిందో అప్పుడు చికెన్లోనే ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా మరొకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు అలాగే వేగించాలి. ఎంత సిమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ మనకి ఫస్ట్ నుంచి కూడా ఆనియన్స్ ఫ్రై చేసిన కానించి చికెన్ ఎండ్ అయినంత వరకు మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. హై మంట అస్సలకి దీనికి పెట్టకూడదు. హై మంట పెడితే ఏటవుతుందంటే చికెన్ వేగిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అంతగా బాగోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకుంటేనే మంచి ఆనియన్ చికెన్ రోస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అయిపోతుంది. కానీ ఈ చికెన్ ఫ్రై అంతా అయినప్పటికీ ప్రాసెస్ అంతా అయినప్పటికీ 15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఓపిక మీద నిదానంగా అలా వేపుకుంటూ ఉండాలి. వీడియో చూసారు కదా, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.